ఏపీ ప్రజలంతా ఈ వీడియో చూడాలా, మీరు తప్పకుండా చూడండి. మరి మనం మాట్లాడే దాంట్లో తప్పులుంటే మీరే చెప్తారు. కానీ మరి ఏపీలో ఈరోజు సాక్షి ఛానల్లో మరి ఏదో జరిగిపోతుంది. గుంటూరు, మరి నషాపేట, పల్నాడు జనాల్ని చంపేస్తున్నారు, బయటికి పిలిచి కొట్టేస్తున్నారు, నరికేస్తున్నారు అని చెప్పి సాక్షి ఛానల్లో చెప్పడం జరుగుతుంది. మరి అలాంటప్పుడు గతంలో ఏం జరిగింది, ఎందుకు ఇలా జరుగుతుందనేది మీరు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కదా సాక్షి వాళ్ళకి. ఎవరికైనా ఒకటే న్యాయం కదా. మరి మీరెన్ని చేశారు? వైసీపీ గవర్నమెంట్లో ఎంతమందిని ఇబ్బంది పెట్టారు, ఎంతమందిని చంపేశారు, ఎన్ని ఆస్తులు ధ్వంసం చేశారు, ప్రజావేదిక పగలగొట్టడం మొదలుపెట్టి అన్ని వరుసగా. మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంత పెద్ద మనిషి, మరి ఆయన పరిస్థితి ఏంటి? ఆయన్ని లోపలేశారు, 40 రోజులు లోపల పెట్టారే, అది ఎంత దారుణం. ప్రజలందరికీ బాధ అయ్యేదా? మరి బోండా ఉమ్మా గారు నషాపేట వెళ్తే ఓ పెద్ద పొలుగు తీసుకొని కారులో గుద్దేసి వాళ్ళ మీద దాడి చేసి అవన్నీ మీకు కనపడవా? మరి ఎంతమంది మీద మీరు కేసులు పెట్టారు అది చెప్పండి. అచ్చెన్నాయుడు గారి పరిస్థితి ఏంటి? ఆయన ఏం చేశారు? ఎన్ని ఇబ్బందులు పెట్టారు? మరి ఒకళ్ళనా ఇద్దరినా? ఇవాళ మరి ధూళిపాళ నరేంద్ర గారు, మరి ఆయన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టారు? ఏంది వాళ్ళు చేసిన పాపాలు? మీకంటే పాపాలు చేశారా? మీ పరిపాలన ఎంత దరిద్రంగా ఉందో తెలిసి జనాలకి మరి ఇన్ని సీట్లు ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి ఆలోచించుకోండి. నేను అనేది ఏంటంటే ఎవరికైనా ఒకటే న్యాయం. అవ్వలు పాపలు అసలు వాళ్ళకి వీళ్ళకి అన్ని ఓట్లు అన్ని డబ్బులు ఇచ్చాను, నాకు ఆ ఓట్లు వేయి అంటున్నారు. మరి ఆ ఓట్లు వాళ్ళు బాధపడతారుగా. మీ దారుణాలు చేస్తుంటే మీరు ఎన్ని డబ్బులు వేసినా ఇది ఇలాంటి ప్రభుత్వం అవసరం లేదు మనకి అనేది వాళ్ళు వాళ్ళు మనుషులే కదా. ఎవరు వేసినా డబ్బులు న్యాయం కోసం చూస్తారుగా ఎవరైనా. మరి ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఒకసారి చూడరా మీరు. మీరు చూసి మేమేం చేయలేదు అట్టిచ్చారు అనుకోండి, అట్టున్నర ఇస్తాడు ఎవడైనా, అంతేగా. కంటికి మించిన కాటుగా పెట్టుకున్నాం అనుకో ఏమైద్ది? కళ్ళు పోతాయి కదా. అలాగే కడుపు మండిన వాడు ఏదైనా చేస్తారు. కడుపు మండి ఉన్నప్పుడు మరి వాళ్ళ దారుణాలు, వాళ్ళ కుటుంబాలు ఎన్ని నాశనం అయిపోయినాయి. లోకేష్ గారి గురించి ఎంత దరిద్రంగా మాట్లాడారు మీరు. మరి వాళ్ళ A1 లీడర్గా ఉన్నాడు ఆయన, 1,00,000 మెజార్టీతో గెలిచాడు. ఆయన మీద ఎన్ని మాటలు అన్నారు, పప్పు అన్నారు, అన్నారు. పప్పు గిప్పు లేకుండా ఎవడు తింటాడు చెప్పండి? అన్నం తినేవాడు ఉన్నాడు పప్పు లేకుండా. ఆ ఒడుగులు ఇష్టం వచ్చినట్టు నోటికి ఏం వస్తే అది మాట్లాడారు. ప్రజలందరికీ ఇచ్చి అనిపించుకున్నారు మీరు. అంతకు మించి ఏం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ పార్టీ అయినా సరే, నేనైనా మీరైనా ఎవరైనా పద్ధతిగా ఉంటే చూస్తూ ఉంటారు జనం. పద్ధతి తప్పితే ఎవరికైనా ఇదే గతి పట్టిద్ది. మరి గతంలో విజయవాడలో ఆఫీస్ పగలగొట్టారు, గందరగోళం చేశారు ఆఫీస్ని. ఏంది దారుణం? కార్లు ఇవన్నీ కాల్ చేశారు. ఇదేం దారుణం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు తేలిగ్గా, మా వాళ్ళకి ఆవేశం మరి వచ్చినప్పుడు ఆపుకోలేరు. అలానా మాట్లాడేది ఒక సీఎంగా ఉండి? ఇది తప్పుని తప్పనాలండి. టీడీపీలో అలా ఉండదు. టీడీపీలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు దాడులు చేయమనలేదు, ఎప్పుడు కూడా ఎవరిని చంపమనలేదు. అవసరం వస్తే వాళ్ళకు ఉన్న పర్సనల్ గడ్జెస్ జరుగుతూ ఉంటాయి, దానికి పార్టీకి సంబంధం లేదు. పార్టీ జోలికి వస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టరు, దాంట్లో అనుమానం లేదు. ప్రశాంతంగా బతకాలని కోరుకోండి. అందరూ ప్రశాంతంగా పరిపాలిద్దాం అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన్ని పరిపాలిస్తారు. మీకు ఇన్ని సీట్లు వచ్చినందుకు మరి ఆయనకి రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము. M3 మయూరి మీడియా మాది. నా పేరు అబ్దుల్లా, పొన్నూరు. ధూళిపాళ ఈరయ్య చౌదరి గారి కుటుంబంలో ఒక సొంత మనిషిలాగా ఉన్నవాడిని. ధూళిపాళ కుటుంబం ఎప్పుడు పొన్నూరుకి వాళ్లే ఉంటారు ఎమ్మెల్యేగా. ఈ ఒక్కసారే మాత్రం ఏదో పొరపాటు జరిగింది, ఒక చట్టముండా కూడా వచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. మరి ఎంపీగా కూడా పనికిరా, అసలు కౌన్సిలర్గా పనికిరాని ఎంపీగా చేశారు. ఏం చెబుతాంలేండి, అలా ఉంది పరిస్థితి. మరి డైరీ అంటాడు ప్రతి ఒక్కడు వచ్చి. డైరీ వాళ్ళ కష్టాజీతం లాగా వాళ్ళ నాన్నగారి కాడ నుంచి డైరీని వాళ్ళు జాగ్రత్త చేసుకుంటా వస్తున్నారు. ప్రజలు లేని బాధ మీకెందుకురా బాబు? డైరీ అంటారు, అది అంటారు, ఇది అంటారు. ఒక్కసారి ఎమ్మెల్యే ఇక లేదు చరిత్ర.
దాదాపు నాకు తెలిసి మీరంతా వైసీపీలో ఉన్న వాళ్ళంతా కూడా దాదాపు మరి ఇక ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోద్దో వైసీపీ తెలియదు. పోయినసారి అంటే జైల్లో ఉంటే షర్మిల గారు ఏదో కాపాడింది, అన్న వదిలిన బాణాన్ని అదిని ఆయన మీద ఆవిడకే గుచ్చాడు బాణం. ఆవిడ పాపం ఆవిడకి నాశనం చేసేసారు ఫ్యామిలీని. ఆ ఉసురు కూడా తగిలిద్ది ఎవరైనా సరే, నా ఉసురు తగిలిద్ది మా పిల్లాడి గురించి. మా పిల్లాడిని చంపేసేసి ఈ రోజు కూడా కేసు తేలలేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక చూద్దామని అనుకున్నాను, ఆయన వచ్చారు. దాని సంగతి ఏదో తేలాలా. వెనకున్నవాడు ఈ అంతకుముందు ఎమ్మెల్యే వాడిని కూడా లోపలేయాల్సిన అవసరం ఉంది. అందరూ ప్రజలంతా మంచి మెజార్టీ ఇచ్చారు. మరి అందరు కూడా, మీరు కూడా వైసీపీ వాళ్ళు కూడా ఇక మానేసి సర్దుకొని మరి కొంతమంది వైసీపీలో ఉంటారా లేదా టీడీపీలోకి వస్తారా. టీడీపీలోకి చేర్చుకోలేండి, కొంతమంది ఉన్నారు వాళ్ళని చేర్చుకోరు. అసలు అమాయకులు ఉంటే వాళ్ళని చేర్చుకుంటారు, తప్పు లేదు. ఇకనైనా జాగ్రత్తగా ఉండండి, మంచిగా బతకండి. ఎవరైనా సరే, మేము కానీ మీరు కానీ మంచి పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు. అందరికీ నమస్కారం.